మౌనముని అనగానే మొన్నటి వరకు ముందుగా గుర్తొచ్చేది మన్మోహన్ సింగే. అయితే ఇప్పుడు ఆ బిరుదు ఆయన మోదీకి ట్రాన్స్ఫర్ చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మౌనంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మన్మోహన్. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ప్రధానిగా ఉన్న తనను తరచూ మాట్లాడాలి అంటూ మోదీ సలహా ఇచ్చేవారని, ఇప్పుడు ఆ పని ఆయన చేయాలని కోరారు. ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మన్మోహన్, గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ తనను మౌన్ మోహన్ సింగ్ అనేవారని, ఇప్పుడు ఆయన మౌన మోదీ అయ్యారని విమర్శించారు. దేశవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కథువా, ఉన్నావ్ అంశాలపై మీరెందుకు మౌనం వహిస్తున్నారు? అత్యాచార ఘటనలపై నోరు విప్పరే? మీ ప్రభుత్వం కూడా మీ దారిలోనే నడుస్తున్నట్టుంది. నాకు మాటలు రావని హితబోధ చేసి మీరు మౌనం పాటిస్తున్నారా? ఇప్పుడు దేశంలో జరుగుతున్న అత్యాచారాలపై నేనే నోరు విప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మీరింతవరకు వాటిపై మాట్లాడకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మీరొక ప్రధాని హోదాలో ఉన్నారన్న విషయం మర్చిపోయినట్లున్నారు. మీకు త్వరలోనే జ్ఞానోదయం కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు. అత్యాచార ఘటనలతో పాటు బ్యాంకింగ్ మోసాలు, మైనార్టీ దళితులపై జరుగుతున్న అరాచకాలపై నోరు మెదపరెందుకు? మహిళలపై, పిల్లలపై జరుగుతున్న అరాచకాలకు మీరిచ్చే సమాధానం ఏంటి అని ప్రధానిని మన్మోహన్ సూటిగా ప్రశ్నించారు. దీనిపై త్వరగా స్పందించకపోతే ప్రజల ఆగ్రహానికి బలికాక తప్పదని హెచ్చరించారు. ప్రధాని హోదాలో ఉన్న మోదీ తన మాట తీరును మార్చుకోవాలని సూచించారు. ఆయన మాటల వల్ల సమాజానికి తప్పుడు సందేశం వెళ్తోందన్నారు మన్మోహన్ సింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.